ఏం చేస్తారండి ఇప్పుడు ప్రొటెస్ట్ చేశారు మీరు, దేశంలో జరుగుతున్న ఈ యొక్క ప్రొటెస్ట్ అంతా చూస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ ప్రొటెస్ట్ని బట్టి, కేంద్ర ప్రభుత్వాన్ని బట్టి? విద్య అన్నది అందరి ప్రాథమిక హక్కు, అందరికీ దక్కాలి. ఆపై మనం ఇవాళ చూస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా విద్య అందరికీ దక్కట్లేదు. ఆ దక్కిన విద్యలో కూడా ఎన్నో అవకతవకలు, ఎంతో అవినీతి ఉంది. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకునే నీట్ విద్యార్థుల తోటి ఈ సంవత్సరం ఏం జరిగిందో చూసాం మనం, సిబిఎస్ఈ తోటి ఏం జరిగిందో చూసాం మనం. ఆ తరుణంలో ఇవాళ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చింది యాక్చువల్లీ రెండు వెరీ సింపుల్ డిమాండ్స్ తోటి. ధర్మేంద్ర ప్రధాన్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలి. ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేయడంలో. దాంతో పాటుగా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే సెంట్రలైజ్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, ఏదైతే దాని పుట్టుక నుంచి అది ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి దాంట్లో అవినీతితోటి ఏదో ఒక స్కామ్ జరుగుతూనే ఉంటుంది ప్రతి ఎగ్జామ్లో, అది కూడా రద్దు అవ్వాలి అని. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెట్టాము, అద్భుతంగా రిజల్ట్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వచ్చే లాభం ఏంది, అసలు వీళ్ళ ప్రొటెస్ట్లో ఏమైనా అర్థం ఉందా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ రీవాల్యుయేషన్ రాసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళతోటి మీరు అడిగితే స్టోరీ వేరుగా ఉంటుంది. ఆ రీవాల్యుయేషన్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయిన 25 మంది పిల్లల కథ చాలా వేరుగా ఉంటుంది కదా, వాళ్ళ కుటుంబాల బాధ చాలా వేరు ఉంటుంది. అండ్ వాళ్ళనే కాదు, లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ నీట్ రీ ఎగ్జామ్ ఇవ్వాలి అని వచ్చే ఆ టార్చర్. అండ్ కేవలం నీట్ ఎగ్జామే కాదు కదా, గత 10 ఏళ్లలో 140 కంటే ఎక్కువ పేపర్ లీకులు జరిగినాయి ఈ దేశంలో. 80 కంటే ఎక్కువ పేపర్లు క్యాన్సిల్ అయినాయి. అంటే ఎంతమంది 10 కోట్ల మంది విద్యార్థుల లైఫ్స్ని మీరు ఎఫెక్ట్ చేశారు మీ ఇన్ఎఫిషియన్సీ తోటి, మీ ఇన్కాంపిటెన్స్ తోటి. సో ధర్మేంద్ర ప్రధాన్ బేసిక్ మారల్ రెస్పాన్సిబిలిటీ అండి ఇవాళ రెసిగ్నేషన్ ఇవ్వటం. దాంతో పూర్తి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫిక్స్ అవుతుందని మేము అనట్లేదు, కానీ మినిమం ఫస్ట్ స్టెప్ అది. వెంటనే ఇంత లిమిట్ వరకు మీరు తీసుకెళ్ళి మీ ఫెయిలియర్ని మీరు అందరికీ చాటి చెప్పిన తర్వాత మీలో కొంచెమన్నా సిగ్గుంటే మీరు ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సింది. పార్లమెంటు ముట్టడి అనేది పర్మిషన్ లేదు, ముట్టడి చేయడం అనేది చాలా నేరం, తీవ్రవాదంతో సమానం, తీవ్రవాద ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు అనే ప్రశ్న అటు నుంచి వస్తూ ఉంది. వాళ్ళు అనడానికి ఏదన్నా అంటారండి, వాళ్ళకి కార్మికులు తీవ్రవాదులే, విద్యార్థులు తీవ్రవాదులే, వాళ్ళకి తిరుగుబడి ఎవరైనా గలం ఎత్తితే వాళ్ళందరూ ఇవాళ యాంటీ నేషనల్ అని, అర్బన్ నక్సల్ అని, ఇదని, ఇప్పుడు దీంట్లో కూడా పాకిస్తాన్ లింక్ ఉందని, ఫారెన్ ఫండింగ్ అని ఏదో ఒక కట్టుకథ అల్లుతున్నారు. ప్రతిసారి అదే కథ అల్లితే జనం కూడా నమ్మడం మానేస్తారు కదా. పార్లమెంట్కి మార్చ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు అన్నది, మీరు పర్మిషన్ ఇవ్వకుండా తర్వాత మేము ఇవ్వలేదు కదా మీరు ఎట్లొచ్చారు అని చెప్తే దానితోటి ప్రజలు నిరసన ఎట్లా తెలుపుకుంటారు? ఢిల్లీలో ఎప్పుడు పెడితే అప్పుడు సెక్షన్ 163 అంటే పాత 144 విధిస్తారు. అంటే ఇంకా మీరు సంవత్సరం పాటు నిరసనే తెలుపుకోలేరు కదా. అట్లాంటప్పుడు ఇదేమి ఎటువంటి డెమోక్రసీ అని మనం అడగాలి. ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొటెస్ట్ ఎప్పుడు ఆపేస్తారు, మీరు ఏం చేస్తే ఆపేస్తారు? అట్లీస్ట్ ఈ 2 డిమాండ్స్ మీట్ అయ్యేంత వరకు ఈ ప్రొటెస్ట్ ఆగే ప్రసక్తే లేదండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇంకా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ రద్దు చేయడం. రైట్ బ్రదర్, ఇక్కడ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రొటెస్ట్కి వచ్చారు మీరు, ర్యాలీ కూడా తీసిండ్రు. దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో లాఠీచార్జ్ జరిగింది. ఈ కోణాన్ని, ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం. ఢిల్లీ పోలీసులు ఏ విధంగా మా విద్యార్థులపైన వ్యవహరించారో ఇది తప్పకుండా ఒక రాజకీయ కుట్రగా మేము భావిస్తూ, అంటే ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఢిల్లీ పోలీసులు విద్యార్థులను విచిష్ట రహితంగా ఇష్టం వచ్చినట్టు చేతికి దొరికినట్టు కొడుతూనే మాకు కనిపించిన విజువల్స్ అయితే చాలా దారుణంగా కొట్టారు. కానీ దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఖండిస్తూ ఏ విధంగా అంటున్నారంటే, ఫస్ట్ ఈ ప్రొటెస్ట్ చేసేటోళ్ళు కొట్టారు, ఆ తర్వాత పోలీసులు కొట్టారు అని అంటున్నారు. ఇది ఖచ్చితంగా 100% తప్పు. ఫస్ట్ పోలీసు వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాతనే స్టూడెంట్స్ దాడి చేయడం మొదలుపెట్టారు. దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో వేరే విధంగా తప్పు మలుద్దామని చూపించి ఇష్టం వచ్చినట్టుగా అక్కడున్న స్టూడెంట్స్ గురించి కించపరిచి మారుతున్నారు. సో ఇవాళ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. సో మేము కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాం. సో ఇప్పుడు మిగిలిన ప్రొటెస్టుల కన్నా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొటెస్ట్ వేరు. తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప యూనివర్సిటీగా ఇక్కడ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చదివిన ప్రతి ఒక్కరు చైతన్యవంతంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇవాళ ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా గర్వకారకం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి ఈ ప్రొటెస్ట్కి మద్దతు తెలిపి మన హక్కుల కోసం మనం పోరాడితే మంచిదని చెప్పి నేను కోరాను. మొన్న పార్లమెంటు ముందు శాంతియుతంగా విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయింది,
అనేక మంది విద్యార్థులు మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నీట్ పేపర్ లీక్కు ఎవరైతే బాధ్యులో ధర్మేంద్ర ప్రధాన్ తను రాజీనామా చేయాలని చెప్పేసి, చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు శాంతియుతంగా పార్లమెంట్ ముందు ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులు, నేమ్ ప్లేట్ లేని వాళ్ళు, యూనిఫామ్ లేని వాళ్ళు లాఠీలు పట్టుకొని మహిళా విద్యార్థులను బట్టలు చింపుకుంటా తలలపై గాయాలు చేయడం జరిగింది, వెముకలు విరగొట్టడం జరిగింది, కాలు విరగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. అది బ్రిటిష్ గవర్నమెంట్లో జలియన్వాలా బాగ్లో ఏ విధంగా అయితే రక్తపాతం జరిగిందో ఆ తరహాలో జంతర్ మంతర్ దగ్గర ఆ తరహాలో ఒక షాక్కు గురయ్యేటువంటి ఒక సంఘటన జరిగింది. మేము దాన్ని ఈ దేశంలో బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఉన్నాం. విద్యార్థులారా, ప్రియమైన తల్లిదండ్రులారా, ఆలోచించండి. విద్యార్థులు ఏమడిగిళ్ళు? మీరు పేపర్ లీక్ చేయకండి అని చెప్పేసి అడిగిళ్ళు, మీరు NEP 2020 రద్దు చేయండి అని చెప్పేసి అడిగిళ్ళు. ఈ దేశ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఈ దేశ విద్యా వ్యవస్థను బీజేపీ నాశనం చేస్తుంది. నాశనం చేయకండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో మీరు ఈ దమనకాండ ప్రయోగించడం, పెల్లెట్లు ప్రయోగించడం, బాష్పవాయు గురలు ప్రయోగించడం ఎంతవరకు సమంజసం? వాళ్ళు సాధారణ విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఈ దేశ భవిష్యత్తు మానవ వనరుల వాళ్ళు, కాబోయే డాక్టర్లు వాళ్ళు, వాళ్ళపై ఇంత హింసాకాండ ప్రయోగించాల్సిన అవసరం మీకేంది? అంటే మీ విధానాలు అమలు జరుగుతాయని కదా. స్వార్థంతో రాజకీయాలు చేస్తూ వేల కోట్ల డబ్బులకు ఈరోజు పేపర్ అమ్ముకున్నది మీరు దేశద్రోహులు, వాళ్ళు దేశభక్తులు. అట్లాంటిది ఈ సందర్భంలో బేటీ బచావో బేటీ పడావో నినాదాలు ఇచ్చిండు మోడీ. మరి అక్కడ కొట్టేదెవరిని? మహిళల బట్టలు ఎందుకు ఉంచుతున్నారు? స్వయాన ప్రియాంక గాంధీ ఎంపీ గారిని మగ పురుష పోలీసులపై ఆమె నెట్టుకుంటా అందులో ఎక్కిస్తున్నారు. రాహుల్ గాంధీని రోడ్డు మీద గుంజుతూ ఉన్నారు. ఎవరు మీరంతా? ఏం జరుగుతుంది దేశంలో? మీ అభిప్రాయాన్ని గౌరవించకపోతే చర్చలు చేయాలి. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. మీరు ఫాసిస్ట్ వైఖరితోటి ఈ దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలే కొనసాగితే, ధర్మేంద్ర ప్రధాన్ మోడీ రాజీనామా చేయకపోతే, NEP 2020 ఆపకపోతే, ఈ కోచింగ్ మాఫియా కోచింగ్ సెంటర్లు పెట్టి లక్షల రూపాయల ఫీజులు పెట్టి విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేసి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఈ కోచింగ్ సెంటర్ల మాఫియాను తక్షణమే రద్దు చేయకపోతే, ఈ బీజేపీ నాయకులు రాజీనామా చేయకపోతే, ధర్మేంద్ర ప్రధాన్ మోడీ రాజీనామా చేయకపోతే ఈ చోరీ సర్కారును తరిమి కొడతాం. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అంటే అందరు క్రిమినల్స్ కాదు, దే ఆర్ జస్ట్ స్టూడెంట్స్. ఉట్టి సామాన్య చదువుకునే పిల్లలందరినీ ఇష్టం ఉన్నట్టు కొట్టడము, ఆ దౌర్జన్యము, ఆ వైలెన్స్ ఏదైతుందో అది మాత్రము అన్యాక్సెప్టబుల్. ఫస్ట్ థింగ్, నా అపీల్ గవర్నమెంట్కి లేదా అనేసి అంటే ప్రతి స్టూడెంట్కి ఏంటంటే, గవర్నమెంట్ అన్నది అకౌంటబిలిటీ ఉండాలి స్టూడెంట్స్కి. ఏదైతే వీళ్ళు ఎడ్యుకేషన్ కోసము పోరాడుతున్నారో అది ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మనం ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో, ఏదైతే రైట్ టు స్పీచ్ ఉందో, లేదంటే మన బేసిక్ రైట్స్ ఏవైతున్నాయో దానికి మనం ఎప్పుడైతే పోరాడుతున్నామో దానికి గవర్నమెంట్ అన్నది సపోర్ట్ చేయాలి. ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ ఇది. ఒక గవర్నమెంట్ ఫెయిల్యూర్గా నేనైతే చూడట్లేదు, ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. దానికోసము స్టూడెంట్స్ అనే కాదు, ఫ్యామిలీస్ అనే కాదు, మదర్ అండ్ ఫాదర్ అనే కాదు, ప్రతి సిటిజన్ ఈరోజు పోరాడే ఒక ఛాన్స్ మనకు వచ్చింది. లేదంటే మనం గల్లం ఇప్పి మాట్లాడాలా. చాలామంది అంటున్నారు అది ఓన్లీ ఢిల్లీలో జరిగింది కదా, ఇప్పుడు మనకెందుకు? ఢిల్లీలో జరిగిన విషయం కాదు అది. నార్త్, సౌత్, తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ కాదు. ఇట్ ఈస్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ ది ఎంటైర్ నేషన్. మన మొత్తము ఇండియాలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఈ ఒక్క కాజే కాదు, ఈరోజు ఎడ్యుకేషన్ అవుతుంది, రేపు ఇంకొకటి అవుతుంది. ప్రతిదానికి మనం గలం విప్పే రైట్ మనకు ఉండాలి. అండ్ ప్రతి గలం విప్పొచ్చు, మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు, తప్పు లేదని చెప్తా ఉంది ప్రభుత్వం. ఏం చెప్తా ఉందంటే పీస్ఫుల్గా వేస్తే బెటర్. మీరు పార్లమెంట్ ముట్టడికి పోయారు, ఎట్లా పోతారు పర్మిషన్ లేకుండా? అది తీవ్రవాదులు చేసే చర్య. మీరు ఏమైనా తీవ్రవాదులా అనే క్వశ్చన్ వస్తా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపగండా లేదంటే గవర్నమెంట్ ఎట్లయినా మ్యానిపులేట్ చేయొచ్చు. ఒక హంగర్ స్ట్రైక్తోని ఒక 20 రోజుల నుంచి ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఏం జరగలేదే 20 రోజుల నుంచి? ఆ రోజు ఎందుకు జరగాలి? లేదంటే ఆ రోజే గవర్నమెంట్ ఎందుకు ఒక వైలెన్స్ లేదంటే అటాక్ మోడ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఆ రోజు జరిగిన విషయం కాదు ఇది. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ ఒక ప్రాపగండాతో ఎప్పుడైతే స్టూడెంట్స్ మీదకి వచ్చిరో, ఈరోజు మొత్తము ఇండియాలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఈరోజు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నేను మాత్రము ఒక స్టూడెంట్తోని లేదంటే న్యాయం కోసం పోరాడే ప్రతి మనిషితో నేను నించొని ఉంటాను. నేను ఇక్కడ ఉండే అమ్మాయిని కాదు, బట్ స్టిల్ నేను NRIని అయినా కూడా ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ ఇక్కడ అంతా చేస్తున్నారో నేను వచ్చి నా సపోర్ట్ నేను తెలియజేయాలనుకున్నాను. నేను ఇక్కడ ఉన్నాను. అందుకే క్వశ్చన్ వస్తూ ఉంది. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెట్టాము, రిజల్ట్ కూడా వచ్చేసింది.
మీరేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు చెప్తా ఉన్నారు. చేస్తే వచ్చే లాభం ఏంది, అర్థం ఏముంది అసలు మీరు చేసే ప్రొటెస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళే క్యాన్సిల్ చేస్తున్నారు రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్, లేదంటే వాళ్ళే లీక్ చేస్తున్నారు. అంటే ప్రతిదీ వాళ్ళ దగ్గరనేనా? ఒక అకౌంటబిలిటీ లేదా? ఈ రోజు కొట్లాడుతుంది ఒక అకౌంటబిలిటీ, ఒక ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మనం పోరాడుతున్నాం తప్ప అది రీ ఎగ్జామా లేదంటే లీక్ అయిందా లేదంటే ఏంటి. ఎందుకంటే ఈరోజు జరిగింది రేపు కూడా జరగవచ్చు కదా, ఒక పేపర్కి జరిగింది 100 పేపర్లకు కూడా జరగవచ్చు కదా, ఈ రోజుతో ఆగదు కదా. ఈరోజు పోరాటం అంతా కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్పుకునే దగ్గర లేదంటే నెక్స్ట్ చేంజ్ కోసం మనం పోరాడుతున్నాం ఈరోజు ఇక్కడ. ఫైనల్గా ఈ ప్రొటెస్ట్ ఎప్పుడు ఆపేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తే ఏం చెప్తే ఆపేస్తారు? రెండు డిమాండ్లు ఒక ప్రతి స్టూడెంట్కి ఈరోజు ఉంది. ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఫేర్ అండ్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఇంకొకటి అకౌంటబిలిటీ, మీరు చేసిన దానికి మీరు అకౌంటబిలిటీగా ఉండి ప్రభుత్వం దిగొచ్చి స్టూడెంట్స్తో మాట్లాడి దాన్ని ఒక రిజల్యూషన్ వాళ్ళు తెస్తే కానీ ఈ ప్రొటెస్ట్ అన్నది అక్రాస్ ద ఇండియా ఆగదని నేను చెప్తున్నాను. మేడం, ఎట్లా చూస్తారు ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు? ఇక్కడ దేశవ్యాప్తంగా జంతర్ మంతర్లో అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది, లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. దేశంలో జరుగుతున్నటువంటి నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో మీరు ఎలా చూస్తారు? ఇది నిజంగా ఒక చీకటి రోజు మొన్న జరిగింది. అంటే ఏ దేశం అయినా విద్యార్థుల మీద ఇన్వెస్ట్ చేస్తుంది అంటే ఒక మంచి మానవ వనరుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యం మీద అంటే ప్రభుత్వం మీద ఉంది. నేను ఎలాంటి మానవ వనరుల్ని నేను ఇస్తున్నాను సమాజానికి అని అనేది గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి లీక్ చేయడం వల్ల ఎలాంటి మానవ వనరులు వస్తాయో కూడా మనకు తెలుసు. అది వదిలేస్తే ఎంతమంది పిల్లలు చనిపోతే కనీస బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత కూడా తీసుకోకుండా ముఖం చాటేయడం అనేది నిజంగా అది గర్హనీయం. ఎందుకంటే అంటే చనిపోయిన పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ కుటుంబంలో చనిపోయిన కుటుంబాల వాళ్ళ అక్కడ మనం చూస్తున్నాం ఢిల్లీలో వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ వాళ్ళ బాధ్యత మనది కాదా? మీకు ఓటేసేప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఓటు కావాలి పవర్ కావాలని అనుకున్నప్పుడు మరి ఆ ఓటుకి ఉండేటువంటి విలువని అంటే ఇస్తున్నటువంటి జీవితాల విలువ అవసరం లేదా మీకు? కాబట్టి నిన్న అంత రక్తం చిందించి పిల్లలది ఏం సాధిస్తారు? ఏ దేశం అయినా ఏం సాధిస్తుంది? అభిమన్యుడు చక్రవ్యూహంలో చిక్కుకొని అప్పుడు చనిపోయాడని మనం చదివాం. కానీ అసలు ఇప్పుడు ఇంతమంది అభిమన్యుల్ని మనం తయారు చేసుకున్నామా లేదా మన పిల్లల్ని మనం అభిమన్యులుగా చేసి వదిలేద్దామా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం. పార్లమెంటు ముట్టడి అనేది అది తీవ్రవాద చర్య, అది తీవ్రవాదుల ఆలోచనలు అనే ఒక ఆరోపణ కూడా వస్తుంది. స్వరం వినిపించాల్సి వచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎక్కడికి వెళ్తే వాళ్ళ గొంతు వినబడుతుందో అక్కడికే వెళ్ళాలని అనుకుంటారు. పార్లమెంట్ అనేది చట్టసభలకి మనం పంపించిన వ్యక్తులు ఉండేటువంటి స్థలం. అక్కడ మా విషయాల్ని మాట్లాడమని వాళ్ళు కోరుకున్నారు. అది చట్ట వ్యతిరేక చర్య ఎలా అవుతుంది? వాళ్ళు అక్కడి వరకు వస్తామన్నారు కానీ లోపలికి వచ్చేస్తాం గొడవలు చేస్తామన్న నినాదాలు ఇవ్వలేదు కదా. మమ్మల్ని వినండి అని అక్కడి దాకా వాళ్ళు వచ్చారు. సో అది కూడా ప్రజాస్వామ్యయుతంగా వచ్చారు. అంతేగాని వాళ్ళని అందరినీ ఒక దేశ ద్రోహుల్లాగా లేకపోతే అంటే ప్రశ్నిస్తే యాంటీ నేషనల్స్ లాగా అంటే బాధ చెప్పడం కూడా ఈ దేశంలో అవకాశం లేదా అండి? బాధపడుతున్నాం, మా డిమాండ్లు వినండి అని అడిగేటువంటి అర్హత కూడా పౌరులకి లేదా ఈ దేశంలో? అందులో విద్యార్థులు పాపం వాళ్ళు అక్కడ తిండి తినక లేక అన్ని అంటే దాదాపు 25 రోజులుగా వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా అటువైపు దృష్టి పెట్టనటువంటి సందర్భం. కాబట్టి విద్యార్థుల్ని మీరు దేశద్రోహులుగా చూస్తున్నారా లేకపోతే వాళ్ళని అంటే చట్ట వ్యతిరేకులుగా చూస్తున్నారా, ఎలా చూస్తున్నారు అని అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ప్రొటెస్ట్ ముసుగులో దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ కొనసాగుతుందనేది బీజేపీ నేతల ఆరోపణ. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే రకంగా మనం ప్రొటెస్ట్ చేసి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాం. ప్రొటెస్ట్ అనేది హక్కు, మా నిరసనని మేము తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యం ఎప్పుడు బ్రతుకుంటుందండి? డిసెంట్ అని చెప్పినప్పుడు బ్రతుకుంటుంది, ఇది సరికాదు అని చెప్పినప్పుడు బ్రతుకుంటుంది. సో ఈ ప్రజాస్వామ్య హక్కులో మాట్లాడడానికి కూడా ఇంత ఆంక్షలు పెడితే మరి ఎక్కడికి వెళ్ళి అరుస్తాం? ఈ దేశ ప్రజలం కాదా మేము? మా ఓట్లు మాత్రమే మీకు కావాలా? మేము అవసరం లేదా? అంటే రేపు పొద్దున పిల్లలు అక్కడ మీరు ఢిల్లీలో వాళ్ళు అనేది చూస్తున్నారు కదా, మేము అన్నీ చూస్తున్నాం అంటున్నారు. వాళ్ళు అన్నీ చూస్తున్నారు, విద్యార్థులు అన్నీ చూస్తున్నారు. వారు రేపు పొద్దున మీరు ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో కూడా చేసి చూపిస్తారు.
మేము రీ ఎగ్జామ్ పెట్టాము, అద్భుతంగా నిర్వహించాము, రిజల్ట్ కూడా వచ్చేసింది, అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే వచ్చే లాభం ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. రీ ఎగ్జామ్ ఎందుకు పెట్టారండి? తప్పు సరి చేసుకోవడానికి పెట్టారు. కానీ అంతకుముందు క్వాలిఫై అయిన పిల్లలు వాళ్ళు ఎంత మెంటల్ ప్రెషర్ అనుభవించి ఉంటారండి. మినిమం నైతిక బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా, నైతికత అది లేదా అసలు. మనం ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఈ ఆత్మశుద్ధిగానో రాజ్యాంగం మీదనో లేదా నైతికత మీదనో ప్రమాణం చేసి నిలబడుతున్నప్పుడు మీరు అక్కడ మీకు మినిమం అది లేదంటారా? మరి అది అంటే వాళ్ళు ఎలాగ మనం దీన్ని చూడాలి? అంటే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఏ కోణంలో చూడాలి? జెన్జీ ఉద్యమంగా ఏమైనా పరిగణించాలా? ఇది జెన్జీ ఉద్యమం అనడం కూడా సరైనదే. కాకపోతే ఇన్నేళ్ల తర్వాత ఒకప్పుడు స్వాతంత్రోద్యమం చూసినాం, తర్వాత తెలంగాణలో తెలంగాణ ఉద్యమం చూసినాం మేము. అప్పుడు స్వాతంత్రోద్యమం చూడడానికి మాకు తెలంగాణ ఉద్యమంలో ఒక స్వాతంత్రోద్యమం కనపడింది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలో కూడా కొంతమంది కామెంట్ చేయగా విన్నాం మేము స్వాతంత్రోద్యమం ఎలా ఉంటుందో చూడలేదు కానీ ఇప్పుడు అనుభవిస్తున్నాం అని. అయితే అక్కడ లాఠీ చార్జ్ పడ్డ ప్రతి ఒక్కళ్ళ వేదనని కూడా ఇప్పుడు పిల్లలు అది మనకి చూపించారు నిన్న, అది ఎలా ఉంటుంది, రాజ్యం గొంతు నొక్కితే ఎలా ఉంటుంది అని. సో జెన్జీ పిల్లలు గమ్మున ఏం లేరు, వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు, సర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి సొంతంగా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మీరు లైట్గా తీసుకోకండి. దేశాల్లో ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. నేపాల్ ఉద్యమం చూసాం మనం, బంగ్లాదేశ్ది కూడా చూసాము. ఇప్పుడు నిన్న భయపడ్డారు కాబట్టే పార్లమెంట్ని అలా మూసేసుకొని వాళ్ళు పరిగెత్తారు. ఇది ఖచ్చితంగా జెన్జీలో సాధించిన విజయంగానే భావించాను. ఫైనల్గా చెప్పండి, మీ ప్రొటెస్ట్ ఎప్పుడు ఆపుతారు, ఏం చేస్తే ఆపుతారు? నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను యాక్చువల్గా ప్రొటెస్ట్. ఇంకా మిగతా విషయాలు అనేవి ఇంకా అక్కడి నుంచి ప్రధాని రాజీనామా చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విద్యాశాఖని ప్రక్షాళన చేయమని కోరుతున్నారు. కాబట్టి వాటి రెండింటిని కూడా వాళ్ళు నెరవేర్చాలి. మరొకసారి ప్రభుత్వం విద్యాశాఖ ప్రక్షాళనకి ఏం చేయాలో ఆలోచించాలి. ప్రజల అంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఉదయ్ గారు ఏం చెప్తారు? ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ లక్షలాది మంది పేద విద్యార్థుల కోసము జెడ్ పేరు మీద ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చి వాళ్ళ శరీరాల మీద ఉన్న నెత్తురు నేలను ముద్దాడిన చరిత్ర 12 సంవత్సరాలుగా ప్రజలకు వాగ్దానమే కాదు, ఇవాళ పేద బడుగు బలైన వర్గాల జీవితాలతోని చెలగాట మారుతున్న ఈ దేశం యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రమే కాదు 28 రాష్ట్రాల నుంచి జెడ్ ఉద్యమం అనేది విస్తరించింది. కాబట్టి ఎందుకంటే నర అంతకులే దేశ అధినేతలై పాలిస్తున్న ఈ యుగంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ సందర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఇవాళ కోట్లాది మంది పీడిత వర్గాలకు మేము చేస్తున్నటువంటి ఒక ఆత్మస్థైర్యం, ఆత్మధైర్యం ఇవాళ మేము అడుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రభుత్వం అనేది ఒక బాధ్యతాయుతంగా ఉండాలని, ఈ బాధ్యతాయుతం అనేటువంటిది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ప్రభుత్వానికి ఒక నమ్మకం ఉండాలనేటువంటి సంకల్ప బలంతో 24 రోజులుగా సోనం వాంగ్చు అనబడే వ్యక్తి, ఆయన నూతన ఆవిష్కరణవేత్త, సామాజిక కార్యకర్త, రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత, అటువంటి వ్యక్తి తన స్వేచ్ఛను జీవితాన్ని వదిలిపెట్టి ప్రాణాన్ని ముద్దాడడానికి హాస్పిటల్లో ఉన్న సందర్భం అయినా మీకు నిమ్మకు నీరెత్తట్లేదు, మీకు చలనం ఉండలేదు. దున్నపోతు మీద నీరు పడితే ఎలా స్పందించదో అలా ఉన్నారు మీరు. నిన్న రేణుకా చౌదరి గారు ధర్మేంద్ర ప్రధాన్ పక్కనుంటే కూడా మాట్లాడుతుంటే ముఖమంతా మార్చుకొని పోయిన సందర్భం. మరి మీకు సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉన్నప్పుడు ఈ దేశంలో హిందువులం ధర్మగంగ బిందువులం, ప్రతి హిందువు నా బంధువు అంటే ఈ హిందూ బిడ్డలంతా చచ్చిపోతున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు, పేద వర్గాలు ఉన్నారు, కష్టం చేసి పీడిత వర్గాలు ఉన్నారు, బడగ వర్గాలు ఉన్నారు. వాళ్ళ భౌతవ్యానికి ఒక నమ్మకాన్ని, అకౌంటబిలిటీని ఇవ్వాలనేటువంటి సంకల్పం మీకుంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అక్కడ ఉద్యమంలో ఒక్కొక్కరు నిలబడి పోలీసులు కొడుతున్నా కూడా మా ప్రాణాలను ఇస్తామని కర్రలకు వ్యతిరేకంగా, తూటాలకు వ్యతిరేకంగా నిలబడ్డ చరిత్ర. కొంతమంది తలకాయలు పలిగినాయి, కాళ్ళు ఇరిగినాయి. తలకాయలు పగిలినాయని మీరు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు పార్లమెంటును ముట్టడించడం అంటే తీవ్రవాదంతో సమానం. అది తీవ్రవాద ఆలోచనలో ఉన్నోళ్ళు చేస్తారు, పర్మిషన్ లేకుండా ఎట్లా పోతారు అనేది వాళ్ళ నుంచి క్వశ్చన్ వస్తుంది. వీళ్ళు ఏందనంటే 140 కోట్ల మంది హిందువుల పేరుతో పిడికడు మంది మేము హిందువులను వకాలతో పుచ్చుకొని, మేము ఉద్ధరిస్తామని, సమాజంలో అన్యాయం మీద, అక్రమాల మీద, అవినీతి మీద, అరాచకాల మీద, దౌర్జన్యాల మీద, అన్యాయం మీద, అక్రమాల మీద, అవినీతి మీద, అరాచకాల మీద, దౌర్జన్యాల మీద,
రేపు చేసే వాళ్ళ మీద, ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సద్బ్రాహ్మణుల పేరు మీద, ఇది దళితుల మీద వీళ్ళు దాడులు చేసేటోళ్ళు, ఆవు పేరు మీద, మతం పేరు మీద, రాజకీయ అస్తిత్వం ద్వారా పబ్బం గడుపుకునే ఈ మూర్ఖపు కొడుకులు అందరూ కూడా తీవ్రవాదులని మాట్లాడుతారు. అరే మీకు సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉందా? లక్షలాది మంది వచ్చినటువంటి వాళ్ళందరూ హిందువులే కదా. మరి హిందువులకు పెట్రోల్ సమస్య వచ్చినా, డీజిల్ సమస్య వచ్చినా, నిరుద్యోగ సమస్య వచ్చినా, ఆకలి సమస్య వచ్చినా, అసమానత సమస్య వచ్చినా కూడా మరి హిందువులమే కదా. అయోధ్యలో 200 కోట్ల రూపాయలు మింగేస్తే మా హిందువులే కదా తింటే ఎంత అని అంటుండు. అరే ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగానికి కొన్ని హక్కులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. ప్రశ్నించే ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రభుత్వ గద్దెనెక్కిన ఎవరినైనా కూడా ప్రశ్నించే హక్కు సాధారణ పౌరునికి ఉంటుంది. ఇవన్నీ కూడా తీవ్రవాదం పేరు మీద అనంటే సమస్యలను దాటవేయడానికి, అబద్ధాన్ని ప్రచారం చేయడానికి, దొంగ మాటలను కప్పిపుచ్చుకోవడానికి, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. కాబట్టి గుజరాత్ ఏకపక్ష మారణకాండలో ఈ యొక్క నెత్తురు టేరులు పారించిన ఈ మతోన్మాద కుక్కలు దేశ అధినేతలై ఉన్నటువంటి సందర్భంలో ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రపంచానికి విస్తరించేంత ఉద్యమ పోరాటాన్ని ఉగ్గుపాలతో తీసుకుపోయి ఉస్మానియా విద్యార్థులుగా మేమందరం కూడా బడుగు బలైన వర్గాలకు గొంతుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. कदम कदम पर लड़ना सीखो, कदम कदम पर लड़ना सीखो। जिंदाबाद जिंदाबाद